బెంగాల్ ప్రజలు ఈ ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నారని ఆసక్తికర కామెంట్స్ చేశారు ఆ రాష్ట్ర మాజీ డీజీపీ డాక్టర్ బిఎన్ రమేష్. బెంగాల్ ప్రజల్లో చైతన్యం వచ్చిందని, ఈసారి ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. హెచ్ఎంటీవీ మమా కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ బిఎన్ రమేష్ బెంగాల్లో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు వేరు, ఇప్పుడు జరుగుతున్న తీరు వేరని చెప్పారు. సార్, ఇప్పుడు ఈ ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేశారు కదా, రేపు మళ్ళీ ఎలక్షన్ జరిగిన తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? అటు తృణమూల్ కాంగ్రెస్ కి బీజేపీ మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది కదా. ఒక్కటి మాత్రం నిర్ఘంటంగా నిర్విధాంశంగా చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, ప్రజలు మార్పులు కోరుకుంటున్నారు. మార్పులు కోరుకున్న ప్రజలు చైతన్యవంతులయ్యారు. వారు చైతన్యవంతులైన చైతన్యవంతుల ప్రజల్ని ఏ మాఫియా శక్తులు అణచలేవు అన్న ఒక గొప్ప సత్యాన్ని చూసిన కళ్ళతో మీకు నేను సత్యాన్ని చెబుతున్నా. మార్పును కోరే ప్రజలు వారి మార్పు చేరేంత వరకు కూడా విశ్రమించరు అని చెప్తున్నా. రేపు ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ వెళ్ళిపోయి బీజేపీ వచ్చే అవకాశం ఉందని మీ మాటల ద్వారా మేము అర్థం చేసుకోవాలి, అంతే కదా? కాదు, నేను అది చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఏ సర్కారు వచ్చినా కూడా ఆ సర్కారు ఇంతకు ముందున్నటువంటి ఈ 50 ఏళ్ల దుష్ట పరిపాలనకి విరుద్ధంగా ఉంటుంది అని చెప్తున్నా. 50 ఏళ్ల భావదాస్యం, సెంటర్కి మనకి సంబంధం లేదు, ఢిల్లీ అంటే మనకు ఒక న్యూయార్క్తో సమానం, ఎప్పుడూ ఢిల్లీ మనల్ని అణిచివేస్తున్నటువంటి భారతీయులం వేరు బెంగాలీయులం వేరు అన్నటువంటి ఒక తీసుకొచ్చి తమ పబ్బం గడుపుకోవడం కోసం, తమ పాకెట్లు నింపుకోవడం కోసం సిద్ధాంతీకరణ అనే పేరుతోటి ప్రజల్ని వంచి నమ్మక ద్రోహం చేశారో ఆ శక్తులకి ఇక ఓటమి తప్పదు. ఎందుకంటే ఆర్డినరీ బెంగాలీ పాపులేషన్ అంతా కూడా ఈరోజు భారతీయంతో ఐకమత్యం అవుతున్నారు అన్నది. అంటే మీ మాటలు బట్టి మీరు నేరుగా చెప్పకపోయినా కానీ బీజేపీకి వచ్చే అవకాశం ఉంది, ఇప్పుడు తృణమూల కాంగ్రెస్ వెళ్ళిపోయే పరిస్థితులు కనిపిస్తుందని? లేదండి, నేను మరొకసారి కూడా ఘంటాపథంగా చెప్తున్నాను. తృణమూల కాంగ్రెసా లేకపోతే బీజేపీ అన్నది అప్రస్తుతం. ప్రజలు సుపరిపాలన కోరుకుంటున్నారు. ఈ రోజున ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి చర్యల, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు 8 సార్లు చేసే ఎలక్షన్ కమిషన్ కొండకొచ్చో కొంతమంది విఘ్నులైనటువంటి పోలీస్ ఆఫీసర్లు చేసిన సజెషన్స్ వల్ల ఈ రోజున అది రెండు దఫాలకు వచ్చినది. ఫస్ట్ దఫాలో 152, రెండవ దఫాలో 142 కాన్స్టిట్యూన్సీకి 294 కాన్స్టిట్యూన్సీకి ఎలక్షన్ జరగబోతున్నాయి. 142 కాన్స్టిట్యూన్సీ కూడా కలకత్తా తూర ప్రాంతంలో చుట్టుపక్కల ఉండేవి. గాంగేయ బెంగాల్, ఆ గాంగేయ బెంగాల్లో ఉండే ఆ చుట్టుపక్కల ఉండేవి, అంటే చాలా స్పర్శకత ఉండేది. ఆ రోజున చేయడానికి కారణం 29వ తారీఖు ఏప్రిల్ 29న దేశంలో ఉండే అన్ని సిఆర్పిఎఫ్ బలగాలు కూడా 142 కాన్స్టిట్యూన్సీస్కి సపోర్ట్గా ఉంటాయి.